హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అమలా. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. రామ్ గోపాల్ వర్మ మీద బర్రెలక్క కేసు వేశారు. దీనికి గల కారణాలు ఏంటి సార్? రామ్ గోపాల్ వర్మ మీద వరుసగా కేసుల మీద కేసులు పడుతున్నాయి. మనకి వ్యూహం గురించి చెప్పుకున్నాం. వ్యూహం మీద ఆల్రెడీ సివిల్ కోర్టులో కేసు, హైకోర్టులో కేసు. హైకోర్టు సినిమాను కూడా ఆపేసింది జనవరి 11 వరకు. ఇప్పుడు కొత్తగా బర్రెలక్క కేసు వేసిందని చెప్తున్నారు. అయితే బర్రెలక్క మాత్రం దీని మీద ఏం మాట్లాడలేదు. బర్రెలక్క తరపున ఆమె అడ్వకేట్ కె రాజేష్ కుమార్ ఆయన మాట్లాడారు. ఆయన ఏం చెప్తున్నారంటే బర్రెలక్కను అవమానకరంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడాడు. తెలంగాణ ఆడబిడ్డ ఎదుగుదలను ఇలా అడ్డుకుంటే మేము ఒప్పుకోము అని చెప్పి ఆయన మహిళా కమిషన్, కోర్టులో కాదు, ఇది మహిళా కమిషన్కి, తెలంగాణ మహిళా కమిషన్కి ఆయన కంప్లైంట్ చేశాడు. అంటే మహిళా కమిషన్కి ఎందుకు చేశాడంటే ఈమె ఒక మహిళ కాబట్టి ఆ మహిళను అవమానిస్తూ మాట్లాడాడు అనేది ఆయన కంప్లైంట్. అయితే రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడాడు అనేది చూస్తే నేను ఆ వీడియో చూశాను. విజయవాడలో ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు వ్యూహానికి సంబంధించి. అప్పుడు ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ బర్రెలక్కను కంపేర్ చేస్తూ మాట్లాడాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ బర్రెలక్కను కంపేర్ చేస్తూ చాలామంది మాట్లాడారు. చివరికి ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ప్రధానమైన కాంటెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక కరిస్మాటిక్ ఫిగరు. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి దాదాపు 10 years అయిపోయింది. ఆయన నిలబెట్టిన క్యాండిడేట్సు ఇక్కడ 8 మందిలో 7 మందికి బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. అంటే ఆయన వైఫల్యాన్ని గురించి చెప్పడానికి బర్రెలక్కను ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. ఈమె సడన్గా రాజకీయాల్లోకి వచ్చి ఆమెకేమీ నేపథ్యం లేదు, ఆమెకేమీ సపోర్ట్ లేదు, ఆమెకేమీ కరిస్మా లేదు. అలాంటి ఆమె 5,754 ఓట్లు సాధిస్తే పవన్ కళ్యాణ్ పెట్టిన 7 మంది క్యాండిడేట్లకి 5,000 లోపలే వచ్చాయి. అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ స్టామినా ఏందనేది తెలుస్తుంది అనే విమర్శ చేయడం కోసం అందరూ కూడా వాడుకున్నారు. దానికి సంబంధించి మనం గతంలో వీడియోలు కూడా చేసాం. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా సేమ్ కాంటెక్స్ట్ చెప్పాడు. బట్ ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరు అనమాట. ఆయన ఏంటంటే బర్రెలక్కను పవన్ కళ్యాణ్ పోలుస్తూ మాట్లాడాడు. అంటే ఆమె బర్రెలక్క అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆమె బర్రెలక్క కాస్తుంది. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఏంటంటే ఊరు పేరు తెలియని బర్రెల్ని కాస్తున్న, అంటే బర్రెల్ని కాపలా కాస్తుండే బర్రెలక్క ఎంత పాపులారిటీ సంపాదించింది, ఎంత పేరు సంపాదించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ బర్రె లెక్క అంటే బర్రెలాగా అని, బర్రె లెక్క గొర్రె లెక్క అంటాం కదా, ఫలానా లెక్క అంటాం కదా, అట్లా కంపారిజన్ ఆయనకి ఆ రైమింగ్ వర్డ్స్ని కంపారిజన్ చేస్తాడు. బర్రె లెక్కకి బర్రె లెక్కకి ఉన్న తేడా ఏంటంటే ఆమె బర్రెల్ని కాస్తుంది, ఆమె బర్రెల్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడేమో ఇతను బర్రెలాగా మారిపోయాడు, ఇతన్ని చంద్రబాబు కంట్రోల్ చేస్తాడు. దాదా ఇట్లా ఇట్లా అట్లా పో ఇట్లా పో అని ఆమె బర్రెల్ని కాస్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ బర్రెలాగా మారిపోయి ఒక బర్రెల్ని గొర్రెల్ని ఎట్లా అదిలిస్తామో, ఎట్లా కంట్రోల్ చేస్తామో చంద్రబాబు అలా కంట్రోల్ చేస్తున్నాడు అనేది ఆయన మాట్లాడాడు. నిజానికి అందులో ఆయన మాట్లాడిన దాంట్లో మామూలుగా చూసినప్పుడు బర్రెలక్కను అవమానించినట్టుగా మనకేం అనిపించదు మామూలుగా. కాకపోతే ఆయన మాట్లాడిన పదంలో ఉండేది వీళ్ళు, ఈ రాజేష్ కుమార్ అడ్వకేట్, ఆయన చెప్తున్న అబ్జెక్షన్ ఏంటంటే ఊరు పేరు తెలియని ఒక బర్రెలక్క ఇలా పాపులర్ అయిపోయిందని అనేది చెప్పాడు అనేది. అందులో వాస్తవమే ఉంది. ఆమె అంతకుముందు ఎవరికి తెలియదు, అన్నోన్ లేడీ. తను ఒకసారిగా పాపులారిటీలోకి వచ్చింది అనేదే ఇక్కడ చెప్పాడు. దీంట్లో మామూలుగా చూసినప్పుడు బర్రెలక్కను అవమానించింది ఏం లేదు. రెండవది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ నవంబర్ 26న ఇంకొక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఏముందంటే బర్రెలక్కను మహాత్మా గాంధీతో కంపేర్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆమె టుడేస్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఎలాగైతే ఇంజస్టిస్కి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా ఒక విప్లవ ఉద్యమాన్ని, రెవల్యూషనరీ మూమెంట్ నడిపాడు, అలాగా ఈమె కూడా ఇంజస్టిస్కి వ్యతిరేకంగా నడుపుతుందనేది రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అంటే ఆయన మహాత్మా గాంధీ స్థాయితో బర్రెలక్కను పోల్చిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఎందుకు అవమానకరంగా మాట్లాడతాడు? సో ఆయన ఇంటెన్షన్ క్లియర్గా
పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం తప్ప బర్రెలక్కని ఇన్సల్ట్ చేయడం కానీ, బర్రెలక్క గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ ఏమాత్రం లేదు కాంటెక్స్ట్ చూసినప్పుడు. కానీ ఇప్పుడు ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్‌గా మనం ఎట్లాగైనా ఒక విషయాన్ని టర్న్ చేయొచ్చు. ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్‌గా చూసినప్పుడు అనామకంగా ఉన్న బర్రెలక్క పాపులర్ అయిపోయిందన్నాడు. ఇందులో అవమానించాడు తెలంగాణ బిడ్డని అని ఈ రాజేష్ కుమార్ మాట్లాడుతున్నాడు. కానీ ఒక మామూలు కామన్ మ్యాన్‌గా మనం అబ్జర్వ్ చేస్తే రామ్ గోపాల్ వర్మ మహాత్మా గాంధీతో బర్రెలక్కను పోల్చిన వ్యక్తి ఇక్కడొచ్చి మళ్ళీ ఎందుకు అవమానకరంగా మాట్లాడతాడు? పైగా ఆయన మాటల్లో ఎక్కడా కూడా అవమానకరంగా లేదు. ఓన్లీ ఏందంటే బర్రెకు సంబంధించిన ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఒక బర్రెలాగా ఏమీ స్వతంత్ర వ్యక్తిత్వం ఏమీ లేకుండా చంద్రబాబు చెప్పిన అదిలిచ్చినట్టుగా కంట్రోల్ చేస్తున్నట్టుగా అవుతున్నాడు. అదే బర్రెలను కంట్రోల్ చేస్తున్న ఆమె సడన్గా పాపులర్ అయింది. ఒక అన్నోన్ పర్సన్‌గా ఉండి పాపులర్ అయిందనేది ఆయన చెప్పాడు. అందులో అయితే ఏమీ కనిపించలేదు. అయితే బర్రెలక్క చాలాసార్లు దీన్ని ఖండించింది కూడా. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం, నాతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు ఆయనంటే ఇష్టమని కంపేర్ చేయడం కరెక్ట్ కాదనేది ఆమె చెప్పింది. ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ఆమె చెప్పింది. ఇక్కడ నిజానికి వీళ్ళెవరు మాట్లాడిన దాంట్లో కూడా బర్రెలక్కని కించపరచడం లేదు. నిజానికి వీళ్ళందరూ కూడా బర్రెలక్కను అప్రిషియేట్ చేస్తూనే మాట్లాడారు. కాకపోతే ఏందంటే ఈమె విషయంలో వాళ్ళు చెప్పిన అందరిలో కామన్ పాయింట్ ఏందంటే ఈమె అన్నోన్ పర్సన్, ఎవరికీ తెలియని ఒక ఆమె సడన్‌గా ఇంత పాపులారిటీ అయ్యి జనంలో ఇంత తెచ్చుకోగలిగింది. పవన్ కళ్యాణ్ వెరీ పాపులర్ హీరో, స్టారు. రాజకీయాల్లో 14 ఏళ్ల నుంచి ఉన్నాడాయన. ప్రజారాజ్యం, యువరాజ్యం నుంచి ఉన్నాడు. సో అంటే 2008, 9 నుంచి ఆయన యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి డిపాజిట్లు కూడా, అంటే డిపాజిట్లు ఎలాగో రాలేదు, 5,000 ఓట్లు కూడా రాని పరిస్థితి ఆయనకుంది. పైగా ఆయన ఇక్కడ పర్యటించాడు వాళ్ళకి క్యాండిడేట్ల తరపున. అమిత్ షా పర్యటించాడు. ఇంత జరిగినా కూడా వాళ్ళకి రాలేదు. బర్రెలక్కగా ఈమెకొచ్చింది కూడా రాలేదని చెప్పడం తప్ప ఈమెని తక్కువ చేసి మాట్లాడింది అయితే ఏమీ కనిపించలేదు. బట్ రాజేష్ కుమార్ ఈయన పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా ఈయనే మాట్లాడారు. ఈయన బేసిక్గా ఏంటంటే సినీ రాజకీయ న్యాయ నిపుణులని ఆయన కార్డు వేసుకుంటున్నారు. అంటే ప్రధానంగా ఈ సినిమా రంగానికి సంబంధించి, రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు, అది కూడా అండర్ డాగ్స్ అని చెప్పొచ్చు. పాపులర్ వాళ్ళ తరపున ఈయన ఎప్పుడు లేడు. అండర్ డాగ్స్గా ఉన్న వాళ్ళ తరపున ఈయన ఉంటున్నారు. అది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే కృష్ణానగర్ ఆయన నేను ఇంటర్వ్యూ చూసాను ఆయనది. ముఖ్యంగా కృష్ణానగర్లో ఎంతోమంది ఒక ఛాన్స్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరపున లీగల్ అడ్వైజ్ ఏదన్నా ఇవ్వడానికని నేను రెడీగా ఉన్నాను. బర్రెలక్క కోసం కూడా నేను కొల్లాపూర్లో వెళ్ళి శిరీష తరపున అప్పుడు కోర్టులో కూడా నేను వాదించాను. అట్లాగే పల్లవి ప్రశాంత్కి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి కోర్టులో సీనియర్ అడ్వకేట్స్ అడ్వైజ్ తీసుకొని ముందస్తు బెయిల్కి ట్రై చేశాము. బెయిల్ తీసుకురాగలిగామని నేను చెప్పాను. దాన్ని అప్రిషియేట్ చేయాలి. రాజేష్ కుమార్ చేస్తున్నది ఖచ్చితంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వీస్ టు ద అండర్ డాగ్స్ ఇన్ ద సినిమా అండ్ పాలిటిక్స్. ఆ రకంగా ఎవరు లేరు అడ్వకేట్స్. ఇలాంటి అడ్వకేట్స్ రావాల్సిన అవసరం ఉంది. బట్ ఈ కేసులో రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన దాంట్లో అయితే అవమానకరంగా ఉన్నట్టయితే మనలాంటి కామన్ పీపుల్కి చూసినప్పుడు ఏమీ అనిపించలేదు. బట్ ఆయన వీడియో కింద మాత్రం విపరీతంగా ఆయన తిడుతూ కామెంట్లు అయితే పెట్టారు చాలామంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, తెలుగుదేశం అభిమానులు ఆయన తిడుతూ పెట్టారు. గత కొంతకాలంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ మామూలుగా ఆయన ఏ పొలిటికల్ పార్టీ సైడ్ తీసుకోడు జనరల్గా. కానీ ఈసారి క్లియర్గా ఆయన వైసీపీ తరపున తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, నాకు వైసీపీకి సంబంధం ఏమీ లేదు, వైసీపీ పాలిటిక్స్కి నాకేం సంబంధం లేదు, నాకు పాలిటిక్స్ తెలియదు, నాకు జగన్ అంటే ఇష్టం అనేది ఆయన చెప్తున్నాడు. మేబీ ఆయనకి కొంత ఆయనే చెప్తున్నాడు, చంద్రబాబు అంటే నాకు ఇష్టం లేదు, దానికి కారణం కూడా ఆయనే చెప్పాడు. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టము, ఎన్టీఆర్కి ఈయన వెన్నుపోటు పొడిచాడు అనేది నేను నమ్ముతున్నాను, కాబట్టి నాకు ఇష్టం లేదనేది ఆయన చెప్తున్నాడు. సో ఆ రకంగా ఆయన ఏదో కుట్ర చేసో ఇండైరెక్ట్గా ప్లాన్ చేసే వ్యక్తి కాదు. ప్రతిదీ ఓపెన్ ఆయన అన్నీ చెబుతారు. ఏదన్నా ఎవరైనా హర్ట్ అయినా ఆయన క్షమాపణ కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా దీని మీద అయితే, ఈ కేసు మీద ఆయన ఇంకా స్పందించలేదు.
బట్ అయితే కేసు అయితే పెట్టారు. మరి ఇది కేసు అంటే కోర్టు కాదు, ఇప్పుడు మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుంది? మోస్ట్లీ ఆయనకి నోటీస్ ఇస్తుంది. దీని మీద ఆయన ఈ అభిప్రాయం చెప్పమని. ఆయన నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పింది ఆయన చెప్తాడు. నాకు ఆమెను అవమానించే ఉద్దేశం ఏ రకంగా లేదు. ఆ రకంగా నేను పదాలు కూడా వాడలేదు. అట్లాగే ఆమెకు సంబంధించి మహాత్మా గాంధీతో పోల్చి కూడా ఆమె అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది, ఒక విప్లవ పోరాటం అని చెప్పాను అనేది కూడా ఆయన చూపించే దాఖలాలు ఉన్నాయి. దానికి సంబంధించి మహిళా కమిషన్ కూడా కన్విన్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.